అదిరిచ్చే గేమ్ షోతో మీ ముందుకు వస్తున్నాడు సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సో మంచి గేమ్ అనిపించే గేమ్ షోలో ఇద్దరు పార్టిసిపెంట్స్ అన్లిమిటెడ్ క్యాష్ విత్ యువర్ చాయ్ కుమార్. ఎన్నో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన ఇద్దరు పార్టిసిపెంట్లు రాబోతున్నారు. సో ప్లీజ్ లెట్ us వెల్కమ్ them. జాంకాయలండి, బొట్టి పిల్లలండి, జాంకాయలండి, బొట్టి పిల్లలండి, జాంకాయలండి, బొట్టి పిల్లలండి. బదాలనుకుంటారు. మీ పేరెంట్? నా పేరు నరసయ్య అండి. ఆ పేరు ఎలా వచ్చు? మా అయ్య నర్సుని గోకాడండి, నేను బుట్టా, అందుకే నరసయ్య అని పెట్టారండి. చాలా బాగుంది. నీ పేరు? నా పేరు సీతయ్య అండి. అంటే మా అయ్య ఎవరమాట అండి? సీతయ్య. ఓకే, చాలా మంచి గేమ్ అనిపించే గేమ్ షోలో ఇద్దరు పార్టిసిపెంట్లు వచ్చేసారు. సో లెట్ us వెల్కమ్ అవర్ లక్కీ గేమ్. అదేంటండి లక్కీ గర్ల్ పెడతారుగా? ఇది చావ్. మీకు గేమ్ రూల్ తెలుసా? తెలుసండి, రూల్స్ ప్రకారం అమ్ముతాం మేము. ముందుగా మీకు ఇష్టమైన సినిమా పేరేంటి? నాకు ఇష్టమైన సినిమా చింతకాయల రావండి. అదేంటి చింతకాయలు రావేంటి? చింతకాయల కాయ ఉంది కదండి, నేను కాయకి ఎక్కువ కనెక్ట్ అవుతానండి. నీకు? నాకు బిల్ల అండి, మనం ప్రభాస్ గారు చేశారు కదా, అదే ఇష్టం అండి. నేను బిల్ల కనెక్ట్ అవుతాను, బొట్టు బిల్ల అమ్ముతాను. వీడి కాయకి నువ్వు బిల్లకి బాగుంది ఇది. సరే, మీకు ఇష్టమైన గేమ్ ఏంటి? నాది అదేనండి, అదే కాయరాజకాయ. కాయరాజకాయ ఏంట్రా? అదే కాయ ఉంది కదండి. మీకు? నాకు బిల్లాట ఇష్టం అండి. చెప్పట్టు కొట్టండి. అది తొక్కుడు బిల్ల అండి, నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. మీ ఇష్టమైన పాట? కాయ కాయ, వెన్నెల్లో కాయ కాయ, ఎండల్లో కాయ కాయ, అన్నిట్లో కాయ కాయ కాయ. అది కాయ కాయ కాదు. హాయ్ 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 హాయ్. నీకు ఇష్టమైన పాట ఏంటి? ఏ బిల్ల ఏ బిల్ల ఓ బిల్ల అనేది. మీకు ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లక్కీగా ముందుగా వాళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకురా. ఇది ఆడా మగ అండి? తేడా. ముందుగా ఫస్ట్ రౌండ్ కోసేస్తే. ముందుగా మీకు స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాంట్లో నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మా లక్కీగా దగ్గర నుంచి మీరు మనీ తీసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ వారు నేనే ఈడంటాడా? నువ్వే. ఓకే. హీరో ఎక్కడో ఫారిన్ లో పుట్టి పెరిగి హైదరాబాద్ కి తన అతను తీసుకెళ్ళడానికి వస్తాడు. కోసేస్తే. కోసిమంటారా అండి? ఉప్పు కారం వేసి ఇచ్చేస్తాను, బాగుంటుంది. అక్కడికి కాదరే, వచ్చిన పని మర్చిపోయి సమంత ప్రేమలో పడతాడు మన హీరో. మళ్ళీ కోసేస్తే. పచ్చికాయ కమ్మంటారా పండుకాయ కమ్మంటారా? తర్వాత కోసుకుందాం మనం. క్లైమాక్స్ లో ఊపిలో ఉన్న మన హీరో అత్తకి ఒక నాన్ స్టాప్ డైలాగ్ చెప్పి మోకాలేసి కళ్ళమ్మటి నీళ్ళు తెప్పిస్తాడు. ఈ లోపు శుభం కార్డు అడ్డంగా పడుతుంది. మళ్ళీ కోసేస్తే. ఏంటి ఎంతమందిని కోసేస్తే? క్వశ్చన్స్. ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్. కంప్లీట్ చేయండి. ఈ సినిమా హీరోతో కలిసి నటించిన హీరో సమంత. ఈ సినిమాలో హీరో ప్రేమించిన సమంత తండ్రికి? అదే రావు రమేష్ గారు అండి, రావు రమేష్ గారు. మీ మామరా? ఈ సినిమాలో హీరో ప్రేమించిన సమంత తండ్రికి ఏంటిది? భారీగా నడియా అండి, నడియా గారు బాగా చేశారండి ఆవిడ. ఇప్పుడు చెప్పు, ఆన్సర్ చెప్పు. నదియా వేసుకున్న చెప్పులు కంపెనీ ఏంటి? ఏమండి, హీరో పేరు చెప్పాను, హీరోయిన్ పేరు చెప్పాను, ఆయన నా తండ్రి పేరు చెప్పాను, తల్లి పేరు చెప్పాను. ఇన్ని చెప్పిన తర్వాత చెప్పుల కంపెనీ అడుగుతారు ఏంటండి? ఇది చావు. చెప్పుల కంపెనీ అంటే వాటికా అండి, వాటికా అక్కడ ఉంది. రాంగ్ ఆన్సర్. అది చూసాక నాకు కనిపించలేదా? అరే సారీ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్ వాడిన గిటార్ కంపెనీ పేరెంట్? ఏమంటే బుర్రగానే పని చేస్తా, కాగితానంటే పని చెప్పతే ఏం పిచ్చిగానే ఎక్కిందా? దేవి శ్రీ ప్రసాద్ అని చెప్పి అంటే మొత్తం కాయ లోపలికి వెళ్ళిపోతారు. చెప్పరా? పాస్. యమహా. యమహా అంటే బండి కంపెనీ అండి. ఏంటంటే మీరు ఎవరు?
నాది శంకర్ గడ్ ఊరండి సెక్కోలో. తప్పు ఎలా ఉండడం తప్పులే. నెక్స్ట్ సతే ఆర్ యు రెడీ? రెడీ. హీరో ఫస్ట్ హాఫ్ లో బస్ స్టాప్ లో తన ఫ్రెండ్స్ తో జులాయిగా తిరుగుతుంటాడు. దీని అమ్మ జీవితం కోసేస్తే పైగా మాఫియాతో చేతులు కలిపి ఒక పక్కన ఇలియానాతో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. కోసేస్తే ప్రకాష్ రాజ్ ఎంట్రీ, నాజర్తో కొన్ని సీన్లు, మళ్ళీ కోసేస్తే ఆఖరికి క్లైమాక్స్ లో మన హీరో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. కోసేస్తే ఆయనకి తెలిసిపోయింది ఆల్రెడీ. ఈ సినిమా పేరు పోకిరి అండి. అవును పోకిరి అండి. రాంగ్ ఆన్సర్. అదేంటండి? ఈ పోకిరినే వాంటెడ్ అని తీసారు, ఇది తెలుసా నీకు? వాంటెడ్ స్టోరీ చెప్పారా? హీరో పేరెంట్ సల్మాన్ ఖాన్ అండి. రాంగ్ ఆన్సర్. ఇదే సినిమా పోకిరి కూడా తీసారు, తెలుసు కదా, మహేష్ బాబు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు ఇది తెలుగు క్వశ్చన్ ఎందుకు క్వశ్చన్ అండి? నువ్వు చెప్పే ఆన్సర్ బట్టుండి. ఏంటి చెప్పమంటారా? రెండు కలిపి చెప్పే. రెండు కలిసి చెప్తే ఎవరు? పూరి జగన్నాథ్ గారండి. రాంగ్ ఆన్సర్. ప్రభుదేవ్ ఇస్ రైట్ ఆన్సర్. చాలా మంచి కేవ్ అనిపించే గేమ్ షోలో నర్సయ్య సీతయ్య రాంగ్ ఆన్సర్ చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఇంకా తెప్పించుకోబోతున్నాం. నెక్స్ట్ రౌండ్ దూరు బొమ్మాలి. దూరు బొమ్మాలంటున్నారు, మంచి ఫిగర్ నన్ను బుక్ చేస్తే చెప్పండి కుమ్మేద్దాం. ఎల్రా పక్కన రూమ్ ఉంది, ఏడుకోండి గారు. ఇప్పుడు అక్కడ నుంచి ఒక థర్మాకోల్ షీట్ వస్తుంది. ఆ షీట్ కి ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ లో నుంచి మీరు దూరితే గనక మా లక్కీ గే దగ్గర నుంచి మీకు కొంత అమౌంట్ ఇచ్చేస్తాను. ఏంటి అందులో నేను దూరాలా? అందులో నాకు కాయే దూరదు, నేనేం దూరుతాను? దూరరా, డబ్బులు కావాలి కదా. ట్రై చేయరా. ఒక్కసారి నర్సరీకి పెద్ద థ్యాంక్ యూ. ఏమండి నేను వెళ్ళాలా వస్తుందా? దా 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 దా. ఓ వెళ్ళాడు. ఓకే సీత, ఆర్ యు రెడీ? పెట్టండి. ఆడు కాయాల నా బిల్ల వెళ్తుంది ఇందులోంచి. పెట్టు చూడు వస్తారు. వెళ్ళిపోమంటండి. నువ్వు వెళ్ళొద్దు, అదే వస్తుంది. నేను వెళ్ళిపోతానండి. బ్రహ్మాండంగా వచ్చేసానండి. అండ్ నౌ బజర్ రౌండ్. బజార్ రౌండ్ అంటే బజార్ పొట్టు పిల్లలే. జాంకేలి పొట్టు పిల్లలే. జాంకేలి పొట్టు పిల్లలే. జాంకేలి పొట్టు పిల్లలే. బజర్ రౌండ్ అన్న, బజార్ రౌండ్ అన్న. బజర్ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, ధూమ్ 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను నొక్కానండి. చెప్పు. కాయ అండి. కాయ ఏంట్రా? ఏమండి ఇప్పుడు ఎండాకాలంలో మనం తింటాం ఏంటంటే కాయ? మామిడికాయ. మామిడికాయ జ్యూస్ చేసి ఇప్పుడు ఏదో అదే ఏంటంటే అదే పేరు పెట్టారు. స్లైస్. ఆ స్లైస్ ఆడ ఎవరు ఇచ్చారండి? కత్తిరినాక. ఆవిడే కదండి ధూమ్ 3 హీరోయిన్. కత్తిరినాక పని చెప్పచ్చు కదరా. నేను కాయకే కనెక్ట్ అవుతానండి, ఎవరికి కనెక్ట్ అవ్వను. కాయ ద్వారా ఆన్సర్ చెప్తాను. సెకండ్ క్వశ్చన్, క్రికెట్ ఆడడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఏ బాల్, బి బ్యాట్. ఆ రెండు కావండి. మరేంటి? బిల్ల ఉండాలండి. బిల్లకి బాల్ కి బ్యాట్ సంబంధం ఏంట్రా? క్రికెట్ టాస్ వేయాలి కదండి, బిల్ల ఉండాలి కదా. నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. విమానంలో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏ పరికరం ద్వారా మనం ఆ ప్రమాదం తప్పించుకోవడానికి పైనుంచి కింద దూకుతాం? కాయ అండి. కాయ ఉపయోగిస్తారు కింద. అది కాయ అంటే కాయ దొబ్బేస్తారు పట్టుకురా. ఏమండి మనం ఇప్పుడు దేవుడి దగ్గర ఏం కొడతామండి? కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ నుంచి ఏం చేస్తాం? తలక రాసుకుంటాం. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఫేమస్ ఏంటి? పారాషూట్. అదే వేసుకొని దిగుతారండి. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా పేరెంట్? బిల్ అండి. మహేష్ బాబు సినిమారా? ఇప్పుడు రూపాయి బిల్ ఉంది కదండి, దాని ఏముంటదండి? 1 అని ఉంటది. మరి అది సినిమా పేరు ఏం పేరండి? 1. అదే కదండి. మరి 1 అని చెప్పచ్చు కదా. నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ పూరి జగన్నాథ్ రీసెంట్ గా చేసిన సినిమా పేరెంట్? కాయ అండి. అది కూడా కాయ అంటే తొందర చెప్పరా. ఏమండి ఆయన అక్కడ ఎదురుగా ఉన్నాడు. ఏమండి మీరు దేంతో తీసారండి? మనిషిలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటండి? ఏ కాయ? గుండెకాయ. ఇంగ్లీష్ లో ఏమంటారు? గుండెకాయ. దానికే మీరు అటాక్ తెప్పించింది. హార్ట్ అటాక్ అండి గుండెకాయ. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఏమడుగుతాం? కాయ అంటామండి. ఒరే చుట్టాలు వస్తే ఏమంటా? కాయంటావు నువ్వు. ఏమండి చుట్టాలు వస్తే ఏమని అడుగుతారండి మీరు? ఏమంటాం? ఫోన్ చేశానంటావు. దాని ఇందులో ఏమంటాము? కాయ. కాయే. కాయ నైకాయ ఇవ్వండి. ఆవిడ అవుతుంది అంతే. కరెక్ట్ అయ్యారు మీరు బాగా. నెక్స్ట్, ఈ మధ్యన యూత్ చేతుల్లో ఫోన్ కమ్ ఇంటర్నెట్ వాడడానికి ఒక పరికరం బాగా ఉంటుంది, అదేంటి? బిల్ అండి. మళ్ళీ బిల్ ఏంట్రా? ఇప్పుడు మనం జ్వరం వస్తే ఏం వేసుకుంటామండి? బిల్ల వేసుకుంటామా? అవును. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారండి? టాబ్లెట్ అంటాం. సామ్సంగ్ టాబ్లెట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, పొడిలు వచ్చేస్తారే
మనిషి శరీరంలో ఎక్కువగా ఉండే అవయవాలు ఏంటి? కాయలండి. కాయలేండి. కాయలేంట్రా? ఏమండి, తలకాయ ఉంటది, మెడకాయ ఉంటది, అదే గుండెకాయ ఉంటది. ఫైనల్ రౌండ్. స్టెప్ అప్ రాజా, స్టెప్ అప్. ఇక్కడ పెట్టారేంటి? వద్దా? పర్లేదు, డబ్బులు ఇస్తానంటే ఆడతామండి. గేమ్ రూల్స్ చెప్తా. ఆ, నేను అక్కడికి వెళ్ళి కొన్ని గెటప్లు అవన్నీ మీకు చూపిస్తాను. ఆ, ఆ గెటప్ లో ఎన్నిసార్లు గోక్కున్నాను, ఎన్నిసార్లు తుడుచుకున్నాను, ఇవన్నీ మీరు చెప్పాలి. చెప్తారా? చెప్తాం. ఓకే, మ్యూజిక్ ఇప్పుడు. ఈ పాటలో స్టెప్ అప్ రాజా ఎన్నిసార్లు గోక్కున్నాడు, ఏ చేత్తో గోక్కున్నాడు? ఈసీ కన్ఫర్మ్ అండి. ఈసీ రాంగ్ ఆన్సర్. అదేంటి కుడి చేత్తో గోక్కున్నాడు. కుడి చేతిలో ఒక అంత సెండల్ నడపాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఈ పాటలో ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ లో తిరిగాడు? 3 సార్లు అండి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ రౌండ్. ఈ గేమ్ షోకి ఒక గెస్ట్ వస్తారు. ఓకే. అక్కడ గెస్ట్ తెలుసు ఎవరు? ఆయన తెలియదండి. తెలుసు అనూప్. ఆయన సినిమా పాటల్లో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తారు. మీరు అదే సినిమాలో చెప్పాలి. చెప్పేద్దామండి. మ్యూజిక్. ఇది టెర్మినేటర్ 2లోని ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ సాంగ్ అండి. పని చేస్తే బాగోదరు చెప్తున్నాం. మనం నార్మల్ ఎండింగ్ ఇద్దాం. కూల్ కొట్టుకోవడాలు గిట్టుకోవడాలు లేకుండా ఇద్దాం. ఓకే, రెడీ? మీరు మారరా? జడ్జెస్ రోజా గారు, రామ్ ప్రసాద్ మగ గెటప్ లో వచ్చా. నువ్వుగా వచ్చావు. సూపర్ జోక్ రోజా. మొత్తానికి రామప్రసాద్ మగ్గడంలో వచ్చాడు. అండ్ కాయ కనెక్ట్ అవడం చాలా బాగుంది. అన్నిటికీ కాయ అంటే ఏం చెప్పబోతున్నారు అనుకున్నా. ఫస్ట్ చెప్పగానే అనుకున్నా బాగా హోంవర్క్ చేశారు, బాగా ప్రిపేర్ అయ్యారు అనుకున్నా. సో సెన్సిబుల్ గా చాలా బాగుంది. గెటప్ రాజా కూడా బాగుంది. ఆడేవాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు తెలుసా. మేము కూడా వెళ్ళి ఆడటం జరిగింది గేమ్. బయట చూసినట్టు ఏంటి సిల్లీ క్వశ్చన్స్ అనుకుంటాం, కానీ అక్కడ మనం వెళ్ళాక మనం పార్టిసిపేట్ ఉన్నప్పుడు అన్ని ఇలా చూస్తుంటాం. ఏం క్వశ్చన్ అడుగుతానే, మనం ఏవైతే చూసి గుర్తుపెట్టుకుని ఉంటాం అవి అడగరు, వేరే ఏదో అడుగుతారు. చాలా బాగుంది నిజంగా. నాకు బాబు సార్, మీరు ఎప్పుడైనా ఏదైనా స్కిట్ ని మ్యాటర్ లేకపోయినా ఏదో మేనేజ్ చేసేయడం అలవాటు, కానీ ఈసారి చేస్తున్నప్పుడు అదేదో కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. కాయాని బిళ్ళ అంటుంటే ఏంటిది, ఏం పేరు చెప్పి అదే అంటారు అంటే కొంచెంసేపు ఆలోచించడం మొదలెట్టు అందరం. ఏంటి అబ్బాయి ఇది? అక్కడ నవ్వు కంటే కూడా ఆలోచనలు రేకెత్తిచ్చారు అవి మీరు. ఇది ఒక మంచి డిఫరెంట్ ఫీల్ ఇచ్చారు. మీది వావ్ చూసాను సార్. యాక్చువల్లీ మీరు లైఫ్ గురించి ఏదో చెప్పారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో లైఫ్ అంటే ఎలా ఉంటది ఏంటి, మీరు చూసింది ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. అప్పటి నుంచి కొంచెం భయం పుట్టుకుంది అన్నమాట. యాక్చువల్లీ అంటే అది చూసిన తర్వాత కూడా సరే ఇక్కడ అంటే అర్థమైపోయింది సీను. ఇప్పుడు సిగ్గుపడో ఇంకోటి అయ్యే బదులు ఇక మనకి ఈ అవకాశం ఇప్పుడు దొరికింది. చక్కగా అతన్ శర్మ వేసేద్దాం. అది ఎప్పుడు అంత డైరెక్ట్ వెళ్ళడు. మా ఇంట్లో మా వెనకాతలు పడుతున్నారు నా పెళ్లి అని చెప్పి. వీళ్ళేమో ఇంకా నేను వద్దానంటే వెనకాత కొంచెం పోస్ట్ పోన్ చేయ. అప్పుడు అర్జెంట్ ఏం కదా. ఎన్ని నీకు? 27 సార్. చాలా టైం ఉంది, పర్లేదు. చంటి చేసి నేర్చుకో. చంటికి 40 దాటి కాబట్టి ఎవరైనా చిన్న తక్కువ చెప్పాను ఇటు కొంప తీసి. లేదు సార్, అంతకన్నా తక్కువ ఉంటాయి. 39.5. ఎల్లబాయ్ అతను చాలా ఏజ్ ఉంది. నటుడు అతను చూడు, అతను గిడస పారిపోయి ఒక టెంకలు ఉంటుంది చూడు. కొన్ని చెట్లకి పళ్ళు ఉంటాయి, వాటికి నార్మల్ సైజ్ ఉంటాయి, కానీ కొన్ని ఇలా స్క్వీజ్ అయిపోయి ఇస్తుంటాయి. ఆ టైపు అవి ముదరకాయలు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? కాయ గురించి. ఆల్ ది బెస్ట్ గైస్.